జై శ్రీరామ్. త్యాగరాజ కృతి స్వరరాగ సుధా శంకరాభరణం రాగం ఆదితాళం. ద మీనింగ్ ఈజ్ Tyagaraja is launching into a soliloquy, a monologue. SOLI, soli, LOQUI, soliloquy or monologue అంటే అతనితో అతనే మాట్లాడుకుంటున్నాడు, మనతో మనం ఒకప్పుడు మాట్లాడుకుంటాం, దాన్ని మోనోలాగ్ ఆర్ సాలిలాక్వీ అంటారు. ఓకే, సో త్యాగరాజు, ఇది నిందాస్తుతి. మళ్ళీ నిందాస్తుతి అయినా నిందాస్తుతి అంటే మన్ని మనం నిందించుకుంటున్నాడులే, రాముడిని అంటాం లేదు ఇక్కడ. ఇందులో త్యాగరాజు ఈ సేయింగ్, ఓ మైండ్, భక్తి కంబైన్డ్ విత్ ది నెక్టరీన్ ఎసెన్స్, భక్తి కంబైన్డ్ విత్ ది నాలెడ్జ్, విత్ ది ఎసెన్స్ ఆఫ్ స్వర అండ్ రాగ, అది స్వర్గం అండ్ అదే మోక్షం ఫ్రమ్ అర్త్లీ బాండేజ్. ఓకే, తర్వాత ఓ మైండ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సిట్టింగ్ ఆన్ ద లోటస్ ఆఫ్ ఆత్మజ్ఞానం అండ్ ఆనందం, సుప్రీం హ్యాపీనెస్, లైక్ ఏ ఫ్రాగ్ ఆర్ ఏ కొంగని ఇంగ్లీష్లో ఏమంటాం, హెరన్, HERON, ఆర్ స్టార్క్, STORK, ఆర్ క్రేన్, CRAN. సో కొంగలాగా కప్పలాగా తామర పువ్వు మీద కూర్చుంటే లాభం ఏంటే, అనేబుల్ టు ఎంజాయ్ ద హనీ విత్ ఇన్ ఆఫ్ బ్లిస్ బై నోయింగ్ ద మీనింగ్ అండ్ భావ. మీనింగ్ తెలుసుకోవాలి, భావం తెలుసుకోవాలి. మీనింగ్ ఏంటి, భావం చాలా ఇంపార్టెంట్. భజన చేస్తున్నప్పుడు భావంతో చేయాలి. హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు భావంతో మొత్తం లీనమైపోయి చదువుతూ ఉంటే అక్కడ హనుమంతుడిని కనిపించాలి, ఇన్ ది ఇన్నర్ మైండ్, ఇన్ ది మైండ్స్ ఐ. సో భజన చేస్తున్నప్పుడు, భజన వింటున్నప్పుడు, త్యాగరాజ కృతులు వింటున్నప్పుడు ఫస్ట్ చక్కగా చదివి దాని మీనింగ్ తెలుసుకుని, ఆ తర్వాత ఆ పాడుతున్న లిరిక్స్ వింటూ మైండ్లో మనం ఆ సినిమా చూడగలగాలన్నమాట. రాముడు కనిపించాలి నీకు మైండ్లో. అప్పుడు మెల్లిమెల్లిగా రాముడిని నువ్వు హృదయంలో రాముడికి ఆలయం కట్టగలుగుతావు. సబ్ సాధన్ కో ఏక్ ఫల్, జేహి జాన్యో సో జాన్, सब साधन को एक फल जेहि जान्यो सो जान, ज्यों त्यों मन मंदिर में, ज्यों त्यों मन मंदिर बसही, राम धरे धनुबाण. తులసీదాస్ అన్నాడు, సబ్ సాధనకో ఏక్ ఫల్, అన్ని సాధనలకి లక్ష్యం ఒకటే. ఆ లక్ష్యమే సాధించడానికి అన్ని సాధనలు, రకరకాల విద్య అంటారు, అదంటాడు వాడు, ఆ క్రియ అంటాడు వీడు, ఈ క్రియ అంటాడు, రాడికల్ రీఇంజనీరింగ్ అంటాడు, ఇంకోడు సుదర్శన క్రియ అంటాడు, ఇంకోడు ఏదో కోదండ క్రియ అంటాడు, వాడి ఇష్టం వాడు పేరు పెట్టుకుంటాడు. అన్నిటికీ ఒకటే లక్ష్యం ఏంటి, ఎట్లాగైతేనేమి శ్రీరామచంద్రుడిని, రామ దర్బార్ని మనం హృదయంలో స్థాపించుకోగలిగితే ఈ సాధనలన్నీ పనికొచ్చినట్టు, లేకపోతే దండగ, టైం వేస్ట్. అందుకే బొందబాబాల పూజలు అస్సలు చేయదు, దండగా. సబ్ సాధన కో ఏక్ ఫల్ జేహి జాన్యో సో జాన్, జ్యో త్యో మన మందిర్ మే, మన మందిర్ బసహి, జ్యో త్యో, ఎలాగైతే అలాగా, ఏదో ఒకటి చెయ్యి. ఏం చేస్తావు నీ ఇష్టం, ఏదో ఒకటి చెయ్యి. రకరకాల ఐడియాలు మనం పుట్టించుకోవచ్చు. జ్యో త్యో మన మందిర్ బసహి, మని మందిర్ బసహి, రామ ధరే ధనుబాణ్. రాముడు ధనశుబాణంతో, రాముడు సీతమ్మ దర్బారు మనం హృదయంలో స్థాపించుకోగలగాలి, ఎలాగో అలాగ. అది ప్రతి సాధనకి లక్ష్యం అదే అని తులసీదాస్ అప్పుడు చెప్పాడు. ఓకే, ఇక్కడ త్యాగరాజు మీనింగ్ ఏంటి, మీనింగ్ ఫస్ట్ మీరు గ్రహించాలి, వినాలి, తర్వాత నేను లిరిక్స్ చదువుతా. ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సిట్టింగ్ ఆన్ ద లోటస్ ఆఫ్ సుప్రీం హ్యాపీనెస్ లైక్ ఎ ఫ్రాగ్ ఆర్ ఎ క్రేన్ వితౌట్ నోయింగ్ ద మీనింగ్ అండ్ ద భావం. సో సంగీతం వినేటప్పుడు శబ్ద అనుసంధానము అంటే శబ్దం వినాలి, ఆ లిరిక్స్ ఏమిటి, వర్డ్స్ ఏమిటి తెలుసుకోవాలి. తర్వాత అర్థ అనుసంధానము, అర్థం ఏంటి తెలుసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది భావ అనుసంధానం. భావం ఏ భావంలో ఉంది, నవవిధి భక్తి ఉంది కదా, నవవిధి భక్తి. నవవిధి భక్తులు ఏమిటి, అవే నవనిధి అంటారనమాట. హనుమాన్ చాలీసులో అష్టసిద్ధి నవనిధికే దాత, ఈ అష్టసిద్ధులు నవనిధులు హనుమంతుడు మనకి ఇవ్వగలిగే శక్తి ఆయనకి సీతమ్మ ఇచ్చింది.
ఏమిటా నవనిధులు? పురాణాల్లో నవనిధులు అంటే కుబేరుడి దగ్గర అదేదో ఉంది, ఇదేదో ఉంది, ఓ పెద్ద లిస్టు పెట్టారు. ఆ తర్వాత మహానుభావులు, గొప్ప తత్వవేత్తలు వాళ్ళు చెప్పారు, అది కాదండి అసలు నిధి అంటే భక్తిలో ఉండే 9 రకాల భక్తి మనం తెలుసుకోగలిగి చేయగలిగితే అది నిధి. ఫస్ట్ది ఏమిటి? శ్రవణము, వినగలగాలి, శ్రద్ధతో వినాలి. భగవద్గీత ఎవరన్నా చెప్తున్నా, భజన పాడుతున్నా, హనుమాన్ చాలీసా చెప్తున్నా శ్రద్ధతో వినాలి. అంతేగాని ఇటు అటు మైండ్ కంప్లీట్గా ఫికిల్గా ఉండకూడదు. శ్రవణ, తర్వాత స్మరణ, దాని గురించి ఆలోచించాలి, చదవాలి. శ్రవణ మనన నిధిధ్యాసన అన్నారు కదా. సో ఫస్ట్ వినడం, ఏది శ్రవణము, తర్వాత స్మరణము, ఆలోచించాలి, చదవాలి, రాముడి గురించి ఆలోచించాలి. రాముడు గుణాలేంటి? నేను నో యువర్ రామ అని ఒకటి పోస్టర్ కూడా తీశాను, నో యువర్ రామ మీద లెక్చర్ ఇచ్చాను, మళ్ళీ ఇస్తా, యూట్యూబ్లో ఉన్నాయి చూడాలి. అప్పుడు స్మరణ, తర్వాత కీర్తన, భజన నేర్చుకోవాలి. ఒకటైనా భజన నేర్చుకోవచ్చు, మనం అందరం పాడవచ్చు, ఏముంది జీవితంలో. ఇంత బతికి ఒక్క భజన పాడలేకపోతే ఎందుకండి మనం దండగా. సో భజన నేర్చుకోవాలి. తో శ్రవణ, స్మరణ, కీర్తన, వందన, అర్చన, పాదసేవన, ఎన్నైనాయి? శ్రవణ, స్మరణ, కీర్తన, వందన, అర్చన, పాదసేవన, దాస్య, సఖ్య, ఆత్మనివేదన, 9. దాస్యభావం హనుమంతుడు, సఖ్యభావం అర్జునుడు, ఆత్మనివేదన అంటే 1866 భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ప్రపన్న అంటే కంప్లీట్లీ సరెండర్డ్. మార్జాల ఏది 2 కాన్సెప్ట్స్, భక్తి ప్రపత్తి. భక్తిని ఎలా కంపేర్ చేస్తారు? మర్కట కిషోర న్యాయ అంటే కోతిపిల్ల తల్లిని గట్టి పట్టుకుంటుంది, అంటే మనం కోతిపిల్ల అనమాట, భగవంతుని పట్టుకోవాలి, అది భక్తి. మనం ఎంత మన శక్తిని బట్టి మనం పట్టుకోగలుగుతాం, మన శక్తి అంత లేదు కాబట్టి. భక్తి కంటే గొప్పదేంటి? ప్రపన్న అంటే ఆయనే మనని పట్టుకుంటాడు. మార్జార కిషోర న్యాయ అంటే మార్జార పిల్ల న్యాయ అంటే ఎలాగైతే పెద్ద పులి తన పిల్లల్ని నోట్లో పట్టుకుని సేఫ్గా ఇంకో జగకి తీసుకెళ్తుంది. అంటే ఈ సంసారం నుంచి భగవంతుడే మనని పట్టుకున్నాడు అనుకో. ప్రహ్లాదుడిని నరసింహుడు పట్టుకున్నాడు కాబట్టి వాడు సేవ్ అయ్యాడు. అలాగ ప్రపత్తి అంటే ఏమిటి? మార్జార కిషోర న్యాయ, సిమిలర్ టు వాట్ ఎ టైగర్ డస్ టు సేవ్ ఇట్స్ కబ్స్. సో నవవిధి భక్తి ఏమిటి? మళ్ళీ రాసుకోండి, మర్చిపోకూడదు ఒకసారి వింటే. ఫస్ట్ శ్రవణ, తర్వాత స్మరణ, కీర్తన, వందన, అర్చన, పాదసేవన, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము. ఇది నవవిధి భక్తి రీతులు. తర్వాత వీటినే నవనిధి అంటారు. హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి, నవనిధి. సో అష్టసిద్ధుల తర్వాత డిస్కస్ చేసుకుందాం. అష్టసిద్ధులు బ్రీఫ్గా చెప్పాలంటే అనిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రకమ్య, ఇషిత్వ, వశిత్వ. రాసుకోండి కావాలంటే. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకమ్య, ఇషిత్వ, వశిత్వ. సో అష్టసిద్ధి నవనిధికే దాత ఎవరు? హనుమంతుడు. ఇవన్నీ ఆయన ఇవ్వగలుగుతాడు. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే రాముడు ఇవ్వలేనివి హనుమంతుడు ఇవ్వగలుగుతాడు. అదేంటండి అంటే రాముడు నీకు ఏది అర్హత ఉంటే అదే ఇస్తాడు. హనుమంతుడు నువ్వు రామభక్తుడు అయ్యావనుకో, ఆయన నీకు అర్హత లేకపోయినా కొన్ని ఇచ్చేయగలుగుతాడు అనమాట. ఇస్తాడు, కొన్ని ఉంటాయి, అన్నీ ఇస్తాడు. అది అందుకని అది అర్థం చేసుకోవాలి. సో సరే, ఎక్కడ ఆగాం మనం? సో త్యాగరాజు ఈ 2వ చరణంలో ఏమంటున్నాడు అనమాట, ఓ మైండ్, ఓ మనసా, కప్పలాగా కొంగలాగా ఈ ఆనందం అనే తామర పువ్వు మీద. సో ఇక్కడ ఈ కృతిలో స్వరరాగ సుధా, ఇది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో త్యాగరాజు అంటున్నాడు, ఏం లాభం రా కప్పల్లాగా కొంగల్లాగా ఈ పరమానందం అనమాట. రామనామ జపము పరమానందం ఇస్తుంది. ఈ భజనలో
అక్కడ కప్పల్లా కొంగల్లా కూర్చుంటే లాభం ఏంట్రా, అర్థము తెలీదు భావం తెలియకుండా వేస్ట్, టైం వేస్ట్ అనమాట. దీని బదులు అక్కడి నుంచి పోతే బెటరు. తర్వాత నోయింగ్ ద నాదంని తెలుసుకోవాలి, జనరేటెడ్ ఇన్ ద మూలాధార, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోక్ష. మూలాధారము కుండలినిలో మూలాధార స్వాధిష్టాన, ఏమవుతుంది పైనుంచి చూస్తే సహస్రార, ఆజ్ఞచక్ర, విశుద్ధ, అనాహత, మణిపూర, స్వాధిష్టాన, మూలాధార, ఇవన్నీ చక్రాలు. ఈ పేర్లు చెప్పాను నీకు ఇప్పుడు. ఈ మూలాధారలో ఈ నాదం అక్కడి నుంచి జనరేట్ అవుతుందన్నమాట. ఆహా, అలా అర్థం చేసుకుంటే అదే మోక్షం అన్నాడు మరి త్యాగరాజ. తర్వాత ఓ మనసా ఇంకో చరణం అనమాట, రెండోది. ఈ చక్రాలన్నీ సప్తస్వరాలు ప్రతి చక్రంలో ఉన్నాయన్నమాట. అవి కలిసి ఉన్నాయి. ఆ స్వరాల్ని చూడగలిగి అనాహత నాదం అవన్నీ తెలుసుకోగలిగితే ఆనందం అన్నాడు. తర్వాత ఇంకేంటి, ఓ మనసా, ఓ మైండ్, నాట్ నోయింగ్ దీస్ ద స్టెప్స్ అండ్ ద మెథడ్స్ ఆఫ్ తాళం. తాళం అంటే ఏమిటి, ఎలాగుంటుంది, తర్వాత తెలియకుండా తాళము ఇవన్నీ తెలియకుండా మధ్యలో వాయిస్తే లాభం ఏంట్రా అని ఉత్తునే డమ్మని కొట్టేస్తే దానివల్ల ఏమిటి, ఉత్తి నాయిస్ పొల్యూషన్ అనమాట. చూడండి, ఈ గణేష్ ఉత్సవాలకి అన్నీ తీసుకొచ్చేసి ఓహో బోల్డ్ అంత నాయిస్ పొల్యూషన్ చేస్తున్నారు తప్ప అక్కడ ఓ భావం లేదు. పైగా తాగి తందనాలాడడం, అదేమిటిరా, నరకానికి పోతారా వెధవల్లారా ఇలాంటి వెధవ పనులు చేస్తే. భజనలు చేసేటప్పుడు ప్యూర్ మైండ్తో చేయాలి, లేకపోతే పందిలా పుట్టాల్సి వస్తుంది. అది నేనంటాం లేదు, త్యాగరాజు అంటున్నాడు ఆ లైను. శుద్ధ మనసు లేక పూజ చేయుట సూకర వృత్తిరా ఓ మనస. ఎలా చెప్పాడు చూడు, మళ్ళీ రాసుకోవాలంటే, శుద్ధ మనసు లేక పూజ చేయుట సూకర వృత్తిరా ఓ మనసా. సూకర వృత్తి అన్నాడు, పందిలాగా బిహేవ్ చేస్తున్నావు. అప్పుడు భగవంతుడు కృష్ణుడు కరుణామయుడు, రాముడు కరుణామయుడు. నువ్వు పందిలాగా బిహేవ్ చేసావు అనుకో, ఓహో వీడికి పందిలా ఉండడంలో ఆనందం బాగా ఉంది అని ఆయన అర్థం చేసుకుని పంది శరీరం ప్రసాదిస్తాడనమాట. వచ్చే జన్మ పందిలా బతకాల్సి వస్తుంది. త్యాగరాజు ఏమంటాడు నెక్స్ట్ లాస్ట్ చరణంలో, ఓ మనసా, ఓ మైండ్, బికమింగ్ అండ్ లివింగ్ లైక్ ఏ జ్ఞాని ఆఫ్టర్ సో మెనీ బర్త్స్, దట్ ఈజ్ లిబరేషన్. అది జన్మాంతర సహస్రేషు మనకి జ్ఞానం వస్తుందన్నమాట. ఇప్పుడు నువ్వు గుళ్ళో కూర్చుని హనుమాన్ చాలీసా పారాయణం వింటున్నావు, నేను ఏదో ప్రవచనం చెప్తూ ఉంటే వింటున్నావు అంటే నువ్వు ఇప్పుడు రెడీగా ఉన్నావు మోక్షానికి, అర్హత వచ్చేసింది నీకు. ఇంకొంచెం కష్టపడితే చాలన్నమాట. వన్ హూ కంబైన్స్ దిస్ నాలెడ్జ్ విత్ భక్తి అండ్ నాలెడ్జ్ ఆఫ్ రాగా అండ్ భావ, హీ విల్ బికమ్ ఏ జీవన్ముక్త. ఇప్పుడే నీకు జీవన్ముక్తుడు అయిపోతావు అనమాట, మోక్షం వచ్చేస్తుంది. త్యాగరాజుకి ఇది తెలుసు అని చెప్పుకుంటున్నాడు అనమాట. త్యాగరాజ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ స్వరార్ణవ. అంటే స్వరార్ణవ అంటే ద ఓషన్ ఆఫ్ స్వరాస్ విచ్ శివుడు పార్వతీదేవికి నేర్పించాడు. ఈ సంగీతం అంతా శివుడే. రాగాలు మన హిందుస్థానీ, మన కర్ణాటిక్ ఎన్ని రాగాలు ఉన్నాయి అంటే దాదాపు ఒక 6000 రాగాలు ఉన్నాయి అంటారు. శివుడు ఎన్నో కంపోజ్ చేశాడు. పార్వతీదేవి మాల్కౌంష్ రాగం మాల్కౌంష్ అంటారు, ఆవిడ పుట్టించింది. ఏది మాల్కౌంష్ రాగం ఆవిడ తయారు చేసింది. ఓకే, శివుడు ఇవన్నీ పార్వతికి సంగీతం గురించి చెప్తూ ఉన్నదంతా త్యాగరాజుకి తెలుసు. ఆయన వేడుకుంటున్నాడు, కానీ చూసావా సొంత మనసుని. ఎందుకంటే ఈ మనసు ఈగలాగా అనమాట. మనసు ఈగలాగా ఉండకూడదు, మనసు కందిరీగా, హనీ బీలా ఉండాలి. ఈగ ఏం చేస్తుంది, ఒక నిమిషం ప్రసాదం మీద కూర్చుంటుంది, ఇంకో నిమిషం పెట్టకుప్ప మీద పోయి కూర్చుంటుంది. మన మైండ్ అలా పని చేయకూడదు, అలాగే పని చేస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం. హనీ బీ ఏమిటి, అది ఎప్పుడు మంచి పువ్వు దగ్గరికి వెళ్ళే తేనె తీసుకుంటుంది, అది పెట్టకుప్ప మీద పోదు, అది అస్సలు పోదు. సో మైండ్ హనీ బీలా ఉండాలి, ఈగలా కాదు అని త్యాగరాజు తన మనసునే చెప్పుకుంటున్నాడు. అయ్యో మనసా ఇలా ఉండవే, దీని మీదే ఫోకస్ చేయని. ఇప్పుడు మనం ఈ లిరిక్స్ చూద్దాం. స్వరరాగ సుధా రసయుక్త భక్తి స్వర్గాపవర్గమురా ఓ మనసా, పరమానందమనే కమలముపై, చూసావా,
పరమానందమనే కమలముపై బకభేకములు చెలగేమి మనసా. చెలగేమి బక భేకములు అనమాట. కప్పలాగా కొంగలాగా ఈ పరమానందం అనే కమలముపై కూర్చుంటే కప్పలాగా కొంగలాగా ఎందుకురా వేస్ట్. మూలాధారజ నాద మెరుగుటే ముదమగు మోక్షమురా. కోలాహల సప్తస్వర గృహముల గురుతే మోక్షమురా ఓ మనసా. మద్దల తాళగతుల తెలియకనే మర్దించుట సుఖమా. శుద్ధ మనసు లేక పూజ చేయుట సూకర వృత్తిరా ఓ మనసా. బహుజన్మములకు పైని జ్ఞాని అయి బరగుట మోక్షమురా. సహజ భక్తితో రాగజ్ఞాన సహితుడు ముక్తుడురా ఓ మనసా. రజత గిరీషుడు నగజకు తెలుపు స్వరార్ణవ మర్మములు విజయముగల త్యాగరాజుడెరుకే. విశ్వసించి తెలుసుకో ఓ మనసా. స్వరరాగ సుధా రసయుక్త భక్తి స్వర్గాపవర్గమురా ఓ మనసా. మళ్ళీ స్వరరాగసుధా రసయుక్త భక్తి స్వర్గాపవర్గమురా ఓ మనసా. జై శ్రీరామ్.